వరుసగా 13 సంవత్సరాలు ప్రతి సంవత్సరం కనీసం ఒక్క చిత్రమైన హైదరాబాద్ మెయిన్ థియేటర్‌లో మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన చిత్రాలు గల ఏకైక హీరో 'హీ-మ్యాన్' శోభన్ బాబు మాత్రమే. 1975 నుండి 1987 వరకు. 1975లో బాబు మే 2, 1975 నాడు వెంకటేశ్వర టీమ్ మొదటి రోజు 5 ఆటలు. 1976 రాజా డిసెంబర్ 16, 1976 శాంతి ఏసీలో. 1977 ఈ తరం మనిషి ఫిబ్రవరి 10, 1977 హైదరాబాద్ వెంకటేశ్వర టీమ్ ఏసీలో. 1978 నిండు మనిషి ఫిబ్రవరి 3, 1978 సుదర్శన్ 17 ఏసీలో. 1979 జూదగాడు ఆగస్టు 15, 1979 వెంకటేశ్వర టీమ్ ఏసీలో. 1980 రాముడు పరశురాముడు అక్టోబర్ 10, 1980 వెంకటరమణ 17 ఏసీలో. 1981 జగమండి జనవరి 9, 1981 సంధ్యా 17 ఏసీలో. 1982 ఇద్దరు కొడుకులు మార్చి 6, 1982 సంధ్యా 17 ఏసీలో. 1983లో ముగ్గురు మనగాళ్ళు ఏప్రిల్ 14, 1983 వెంకటేశ్వర టీమ్ ఏసీలో. 1984 అభిమన్యుడు సెప్టెంబర్ 7, 1984 సంధ్యా 35 ఏసీలో. 1985 దేవాలయం మే 15, 1985 వెంకటేశ్వర టీమ్ ఏసీలో. 1986 డ్రైవర్ బాబు జనవరి 12, 1986 సుదర్శన్ 35 ఏసీలో. 1987 కళ్యాణ తాంబూలం మార్చి 5, 1987 వెంకటేశ్వర టీమ్ ఏసీలో. ఈ 13 సంవత్సరాలలో బాబు నుండి కళ్యాణ తాంబూలం వరకు మొత్తం 32 చిత్రాలు హైదరాబాద్ మెయిన్ థియేటర్లో మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడి హైదరాబాద్ నగర 95 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించిన హీరో హీ-మ్యాన్ మాత్రమే. దిల్సుఖ్ నగర్ ఏరియాలో మొదటి రోజు 5 ఆటలు ప్రదర్శింపబడిన తొలి చిత్రం నటభూషణ్ శోభన్ బాబు నటించిన మిస్టర్ విజయ్ కోనార్క్ 70mm థియేటర్లో.